మన రీల్స్ డిలీట్ అయిపోతే మా మామూలు కొంచెము ఈ రీల్స్ వల్లనే అనుకొని నేను అనుకుంటున్నా పెళ్లి చేస్తున్నాను అన్నీ అనుకుంటావు. నువ్వు దూరం పోవాలని ఉంటే పోమని ముఖం మీద చెప్పి ఈ ఏజ్లో నేను మీతోటి రీల్స్ చేయడం అది అగ్గులు అవి ఇవి ఇవ్వడం తప్ప అనుకొని వాళ్ళు పెళ్లి చేస్తుండ్రా నాన్న. ఆ రీల్స్ అయితే నేను డిలీట్ చేయాలి. పుష్కర్ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఆ డిలీట్ చేసిన అనుకో రీల్స్ మళ్ళీ ఇంకా క్రమం నేను ఏం చూసుకుంటుండాలి? నేను అవన్నీ ఉన్నాయి నాకు. నువ్వు పెళ్ళి అంటే ఇట్లా తీసి పడేస్తున్నావు నాన్న. ఎట్లా అంటే ఏం చేసుకునే ఏదో జోక్ చేస్తాను. జోక్ నేను చేస్తాలే, సీరియస్గానే అవుతుంది ఇంట్లో. కొన్ని ఉంటే నేను ఎట్లా డిలీట్ చేస్తాను? నేను నీకెంత దూరం కూర్చుంటే నీకు అంత ఉంటే మొత్తానికి నువ్వు దూరం వెళ్ళిపోతా అంటున్నావు పెళ్ళికి. డిలీట్ చేయము, నీ గొడవ వద్దు, నీకు నాకు గొడవ వద్దు. దూరం అయిపోతుంది పట్టుకొని ఆఫ్ చేసుకొని అని చెప్పగానే ఉంది. నా ప్రాణమా నా ప్రాణమా. రీల్స్ డిలీట్ చేస్తా. రేపు పొద్దున మా మామ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవద్దు. ఎవరు? నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా? ఆయన ఏమన్నా అనుకుంటాడో పెళ్లి చేసుకుని ఆయన అది ఏమి ఉండొద్దు అని చెప్పి డిలీట్ చేపిస్తుంది. ఇట్లా అనిపిస్తుంది నాకు. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారేమో, నువ్వు అంటున్నావు, నీకేం అర్థమవుతుంది. నేను అన్నీ మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వెవడు, ఏం చేస్తావు, చూసుకున్నావు. మీ మామ రేపు పొద్దున ఎంతమందిని తీసుకొస్తాడో, ఏం చేస్తాడో చేసి అంటుండు. ఈ టైం ఎంత అవుతుంది? ఎంతసేపు వస్తున్నావు? చేయను అయినప్పుడు చేయను. నేను ఎందుకు చేయరా? డిలీట్ చేయడానికి చేసినావు. ఆ రీల్స్ ఎందుకు చేసినావు? మనం డిలీట్ చేయడానికి నేను ఫోన్ దేంట్లో పెట్టాను. నేను అవసరం లేదు. ఇప్పుడు నేను దూరం పోతే ఎట్లుంటా మాడే నాకు ఉన్నాయి అవి ఒక్కటే మో. నేను వెళ్ళిపోతూ ఉంటావు నాకు తెలియదు. నాకు ఉన్నాయి అవి రీల్స్, అవి ఫోటోస్. అవి డిలీట్ చేయమని చేయాలి. నేను అన్నం చెప్తాను చూడు. మీ మామ ఫోన్ చేసి కూడా అన్నం తెచ్చిండు. ఇప్పుడు చెప్పినాను అన్నకి కొత్త రిసల్ట్ పడుతున్నాను. అర్థమవుతుంది. మా మామ ఎట్లా తిట్టింది చూసినా ఎప్పటిదాకా. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను చెప్పిన మాట. ఇప్పుడు మన రీల్స్ డిలీట్ అయిపోతే మా మామ కొంచెము ఈ రీల్స్ వల్లనే అనుకొని నేను అనుకుంటున్నా పెళ్లి చేస్తున్నాను. అన్నీ అనుకుంటావు. నువ్వు దూరం పోవాలని ఉంటే పోమని ముఖం మీద చెప్పి నాకు ఉన్నది చూసుకుంటే రీల్స్ దానికి సంబంధం ఉందా? అచ్చులో పెట్టినా అసలు వాళ్ళకు కూడా అడగాలండి. అబద్ధాలు ఆడితే మీ మామ ఏమంటుండు? నువ్వు ఇంటికి రా, ఇంటికి రాకుంటే వాడికి వస్తా, గొడవ ఆడతా అని చెప్తుండ్రు. అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే ఈ ఏజ్లో నేను నీతోటి రీల్స్ చేయడం అది అగ్గులు అవి ఇవి ఇవ్వడం తప్ప అనుకొని వాళ్ళు పెళ్లి చేస్తుండ్రా నాన్న. ఆ రీల్స్ అయితే నేను డిలీట్ చేయాలి. డిలీట్ చేయడానికి చేసిన రీల్స్ కాదు, నేను చెయ్యాలి. నువ్వు అనుకునే ఉన్నా నేను. అసలు నువ్వు ఇక్కడ నువ్వు సపోర్ట్ చేయవు, అక్కడ అన్న సపోర్ట్ చేయదు. నేను ఎందుకున్నా నాకు అర్థమవుతుంది తెలుసా. నీ పిల్లు నాకైతే అర్థమవుతుంది. నువ్వు ఉంటావు పోతావు నాకు తెలియదు. ఇంకో విషయానికి వస్తే నమ్మకం లేదు. నమ్మకం లేదు కదా. నీకుందా నమ్మకం? నాకు ఉంది కాబట్టి నేను ఉన్నాను. నీకు నమ్మకం అన్నీ ఉంటే నేనేం చేయను, నా చేతులు ఏముందంటే పుష్కర్ నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, ఆ డిలీట్ చేసిన అనుకో రీల్స్ మళ్ళీ ఇంకా క్రమం నేను ఏం చూసుకుంటుండాలి? నేను అవన్నీ ఉన్నాయి నాకు. నాకు కొద్దిగా దూరం దేంట్లో పెట్టాలి. నాకైతే ముఖం మీద చెప్పేసి నాకు ఇష్టం లేదని నీకు చెప్తే నేను డిలీట్ చేసాను. ఫస్ట్ 1 year anniversary అవన్నీ మాట్లాడకే. నేనేం మాట్లాడతాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అంటే నమ్మకం లేకపోతే ఎందుకున్నావు నాన్న ఇష్టం చెప్పే ముఖం మీద అంటే మళ్ళీ మీ మామ ఏమంటాడు? రీల్స్కి మీ మామ ఏమంటాడు?
మీ మామకి ఏం సంబంధం? అంటే నీకు చెప్పనా అబ్బాయి దగ్గర ఏం ఉండదు నాన్న ఇంట్లో ఫ్యామిలీ మా ఇంట్లో ఇంకా మా ఇంట్లో గురించి నీకు తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు నా మైండ్లో వస్తుంది. వాళ్ళు ఏమని అనుకో, నువ్వు ఏమనుకొని తీసినావు రీల్ నాతో? నువ్వు నాతో చూడాలని అనుకుని చేసిన. మన ఉంటా రీల్స్ కూడా ఉంటాయి. నువ్వు నాతో ఉంటావా? ఉన్నా ఏమో అంటున్నావు కదా, ఉంటున్నావు. నువ్వు ఉంటావో నువ్వు కూడా నాకు నమ్మకం లేదా అంత ఈజీగా చెప్పేస్తున్నావు కదా. అంతే. నేను ఏం నీ తలకాయ చెప్తున్నాము రీల్స్ డిలీట్ చేస్తా. రేపు పొద్దున మీ మామ వచ్చి నేను తీసుకెళ్ళిపోతాడు. నేనేం చేయాలి? పెళ్ళి చేసుకోఅయితే ఎవరు? వాళ్ళు చేయకముందే నన్ను ఏజ్ ఉందా ఇద్దరికి? ఎందుకు లేదు? ఏజ్ ఉందా? ఎందుకు లేదు? నాకు ఏజ్ ఉందా? అది ఉంది. ఎందుకు లేదు చెప్పు. ఇప్పుడు మ్యాటర్ అది కాదే. అట్లా అంటేనే నేను పెళ్లి చేసుకుంటే ఏందిరా అంటే నేను రీల్ డిలీట్ చేస్తే అయిపోతుందా? ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నావు, ప్రాబ్లం ఏం కాదా? ఏం కాదా? ఏం కాదు. ఏం కానప్పుడు మన రీల్స్ వాళ్ళకి ఏమవుతుంది? మన ఇప్పుడు నేను అట్లా అంటలేను నాన్న, నీకు దేనికి అర్థమవుతలేదు. చెప్తున్నావు చెప్పు? రీల్స్ ఎందుకు డిలీట్ చేయాలి? దేనికోసం చెప్పు? రీల్ డిలీట్ చేస్తే మా ఇంట్లో ఎంతో అంత కోపం తగ్గించుకొని నేను ఏదో బతులు మాడుకుంటే పెళ్ళి ఆపుతారేమో అని నేను అనుకుంటున్నా. మీ మామ ఇట్లా మాట్లాడే అన్నట్టు నువ్వు పెళ్ళి అంటే ఇట్లా తీసి పడేస్తున్నావు నాన్న. ఎట్లా అంటే ఏం చేసుకుంటే ఏదో జోక్ చేస్తాను. జోక్ నేను చేస్తలే, సీరియస్గానే అవుతుంది ఇంట్లో. సిచ్యువేషన్ మొత్తం ఎట్లా అంటే అదే నా పెళ్ళి ఇంత ఇట్లా టెన్షన్తో చేస్తురా, లేకపోతే నా మీద కోపంతో చేస్తురా. నేను ఎదుగొద్దని పక్కన వాళ్ళు ఎక్కిచ్చి చెప్పి మా ఇంట్లోకి చెవులలో నింపి పెళ్లి చేస్తురా. ఎన్ని థాట్స్ వస్తున్నాయి తెలుసా నాకు. 1, 2, 3, 4 ఎన్ని చెప్పు. మరి నువ్వు అందరు ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్ల టైంపాస్ చేసిన రోజు రావడానికి తన లైఫ్ తను చూసుకుంది, ఏదో ఇప్పుడు మ్యారేజ్ అనేసరికి ఏదో నేను చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంటారు. నేను అట్లా అనుకుంటా కదా. నేను నిజంగా అట్లా నాకు తెలిసే సిచ్యువేషన్ ఎట్లుందో. మీ మామ చెబుతున్నా, నేను ఇష్టంతో చెప్తున్నా ఆ రీల్స్ నేను డిలీట్ చేయాలి. మరి ఏం చేస్తావు? రీల్స్ ఎందుకు డిలీట్ చేసాము? నేను ఏమైతే అది కానీ నేను రీల్స్ మొత్తం డిలీట్ చేయాలి. ఇది ఎందుకు అట్లా చేస్తున్నావు? మామ వస్తాను, మీ మామ మాట్లాడుతాను. ఆంటీ ఎందుకంటే తప్పులు పెళ్లి మాట్లాడతాం కదా. మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారా? వీళ్ళ మీ మామ ఎట్లా మాట్లాడతా? అజయ్ నాతో ఎట్లా మాట్లాడుతున్నాడు, మీ మమ్మీ వాళ్ళు నాతో ఎట్లా మాట్లాడతారు? నాకు మా ఫ్యామిలీకి సంబంధం లేదు. ఒకప్పుడు మీ మమ్మీ వాళ్ళకి నాకు గొడవ అయింది, పిఎస్కి వెళ్ళినాక వాళ్ళు అప్పుడే ఎట్లా చేసిన. మీ డాడీ ఎట్లా చేసి తెలిసి మాట్లాడుతున్నాను. ఎందుకు అది అది వేరు. నువ్వు కొట్టినందుకు అంత రేజ్ అయ్యారు, అది కొట్టుడు. ఇది లైఫ్. చెప్పురా ఎందుకు అట్లా చేస్తున్నావు? చెప్పాలి అంత మాట్లాడు. అన్న మాట్లాడేది కదమ్మ నేను మీ మామతో. మీ మామ ఏమని మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడేది మమ్మీ వాళ్ళతో? నేను ఏమని మాట్లాడచ్చు? ఏమని మాట్లాడు? దూరం ఎవరు వస్తలేరు. నేను ఇంత దగ్గర ఉన్నావు, ఈయనే ఉన్నావు కదా. నీకు ఇంత కూర్చుంటే ఎట్లా అనిపిస్తే అంత కష్టపడి తీసిన రీల్స్ నాయి కొన్ని ఉంటాయి. ఈ ప్లేస్ ఇట్లా దిగినాము, అప్పుడు ఇట్లుండే కదా అని చెప్పేసి గోవాలో దిగినాయి అవి ఉన్నాయి. కొన్ని ఉంటాయి ముని, అవి ఎట్లా డిలీట్ చేస్తాను నేను? నీకెంత దూరం కూర్చుంటే నీకు అంత ఉంటే మొత్తానికి నువ్వు దూరం వెళ్ళిపోతా అంటున్నావు పెళ్ళికి. సిచ్యువేషన్ అట్లుంది. సారీ సిచ్యువేషన్ అట్లుంది కదా. నాకేం చూడాలి? ఎందుకు ఇంత కోపంతో మాట్లాడుతున్నావు? ఎవరో అన్నన్ పర్సన్ దాకా చూస్తున్నావు. ఎందుకు ఇష్టం లేదు? వెళ్ళిపోనా? టైం 2 అవుతుంది. ఈ టైంలో రీల్స్ డిలీట్ చేయాలి నాకు మనసు ఒప్పుతలేదు. నేను క్లారిటీ చెప్తున్నాను, నాకు డిలీట్ చేయడానికి మనసు ఒప్పుతలేదు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఏమన్నా అవుతుందో అని భయం కూడా ఉంది. ఏమన్నా కాతే కానీ ఈ రీల్స్ మొత్తం డిలీట్ చేయాలి. ఏమైంది నువ్వు నాతో గొడవ పెట్టుకుంటావేమి? ఎట్లా అనిపిస్తుంది కదా. 100% దాకా మాట్లాడుతున్నావు. రీల్ డిలీట్ చేస్తే ఏమొస్తుంది చెప్పు? ఏమొస్తుంది? నీకు ఎవరు చెప్పిరో ఎట్లా తెలిసినా నాకు తెలియదు. నీకు చెప్పకూడదు అనుకున్నా, కానీ తెలిసిపోయింది. బాధపడ్డా. నాతో అప్పటి నుంచి నాతో మాట్లాడుతున్నా సరే. ఒకవేళ తెలియకుంటే నాకు ఇప్పుడు తెలియదు, రేపు పొద్దున మామ వస్తాడు, అప్పుడు ఏం చేస్తావు?
ఏం చేస్తాను నాకు నీకు తెలియదే, నీ సిచ్యువేషన్ తెలియదు, నీకు పెళ్ళి అయితే కూడా నాకు తెలియదు. నాకు చెప్పొద్దు ఎందుకన్నా. ఫస్ట్ విను, ఇక్కడ విను. నాకు ఒకవేళ నాకు తెలియదు, మీ మామ కూడా పొద్దున వస్తాడు, నేను తీసుకుపోతా అంటాడు, నేను అప్పుడు ఉండా, నువ్వేం చేస్తావు? ఎందుకు వెళ్తా? వెళ్ళిపోతాను. ఏడికన్నా వెళ్ళిపోతాను. ఏడు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా గొడవ ఆడతారు, ఎట్లా అరుస్తారో నాకు తెలుసు. ఒకవేళ నేను గట్టి మాట్లాడితే మీ మమ్మీనే అంటది, మీ మమ్మీ అయినా మీ డాడీ అని. నేను చచ్చిపోతా అంటే ఏమంటావు? చచ్చిపోతా అంటే ఇంటికి వెళ్ళిపోతారు మీరు. ఎవరు? నువ్వు చచ్చిపోతా? నువ్వు చచ్చిపోతా అంటున్నా? మీ మమ్మీ వాళ్ళు చచ్చిపోతా అని బెదిరిస్తే ఏం చేస్తావు? నేను నీకు తెలుసు కూడా, ఇంటికి రాకుంటే నేను చచ్చిపోతా అని బెదిరిస్తాడు. స్టార్టింగ్ అయినా ఎప్పుడైనా మా ఇంట్లో నొద్దుకొని నీ దగ్గరికి ఎందుకు వచ్చినా? ఇగో నాకు కోపం కోపం నేను ఎందుకు తెప్పిస్తాను? నాకు నీ గొడవద్దు, నీకు నాకు గొడవద్దు. గొడవద్దు అనుకుని డిలీట్ చేయమంటున్నాను. డిలీట్ చేయను. నువ్వు చేయకపోతే నేను ఎట్లా చేస్తా? నువ్వు చేయకపోతే నేను ఎట్లా చేస్తా? ఏదో చెప్పాలని చెప్తున్నా అంతే. నేను చెయ్యకు, ఏం చెయ్యకు. ఎందుకు గొప్పతో మాట్లాడుతున్నా? 2 రోజులు నా దగ్గరకు వస్తలే, ముంగటికి వస్తలే. నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉంటున్నా, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి రీల్ డిలీట్ చేయరావు, ఈ రీల్ చేయి. నాన్న పిలిచిన పేరు పెట్టి నేను ఎప్పుడు సరే నాన్న ఈ రిలేట్ చేయి, ఈ రీల్ డిలీట్ చేయండి. నాకు ఉండబుద్ధి అంతకని చెప్పి నీతో గొడవడం ఇష్టం లేక ఆడిపోతాను ఉన్నాను నేను. పొద్దునకి వెళ్ళి మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ నిన్న కూడా నేను హ్యాపీ యానివర్సరీ, ఫస్ట్ యానివర్సరీ నాన్న అంటే ఏదో నవ్వుకున్నావు. థ్యాంక్ యూ. ఎట్లా అంటేనే తెలుసా నాన్న? సిచ్యువేషన్ వేరే ఉంది, నేను వేరే మాట్లాడుతున్నాను. నీకు ఒకటే తిరుగుతుంది మా ఇంట్లో వాళ్ళు, నువ్వు ఆపే నాకు 10 తిరుగుతాయి, వెళ్ళిపోతావు, దూరం అయిపోతాయి. గట్టిగా పట్టుకొని యాప్ చేసుకొని అని చెప్పగానే ఉంది. నా ప్రాణమా, నా ప్రాణమా. ఎవరు వదిలిపోతున్నానే నీకు నా బాధ నీకు అర్థమైతేనేమో. నా రీల్స్ పోవద్దే, నేను డిలీట్ చెయ్యను, ఏడుకోకు. ఏడుకోకు, ఎందుకు ఏడుస్తుంది? ఏం డిలీట్ చేయము, నా మాటిని ఏమైతే అవుతుంది. రీల్స్ మొదలు నేను డిలీట్ చేయాలి, నా మాటిని ఇది ఒక్కసారి నా మాటిని. రీల్స్ ఎందుకు డిలీట్ చేస్తాము? నేను ఒక ఎంత కష్టపడి చేసినాం తెలుసా? దాంట్లో కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, చూసుకోవడం. లాస్ట్కి ఒకవేళ దూరం అయిపోతే అవే ఉంటాయి, ఇంకేం అచ్చుకిచ్చు వద్దే. అచ్చులో పెట్టాలి. ఎందుకు ఎవరితో మాట్లాడినావా? ఎవరంటే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినావా? ఏమన్నా నేను అనుకోని చెప్తున్నాను, అర్థం చేసుకుంటాను. మామ ఫోన్లో ఏం మాట్లాడు కదా. నువ్వు ఆమె వచ్చినప్పుడు అన్న నిలబడి మాట్లాడతాడు ఏదో ఒకటి. అన్నట్టు మాట్లాడవా? మన ఫీల్డ్ అది. రేపు పొద్దున నువ్వు డిలీట్ చేయమంటావు, రేపు యూట్యూబ్లో వీడియో డిలీట్ చేయమంటావు. నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా? చూడు ఒక్కదాన్ని కాదు, నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాలా? ఆయన ఏమన్నా అనుకుంటాడో, పెళ్లి చేసుకుని అయినా అది ఏమి ఉండొద్దు అని చెప్పి డిలీట్ చేపిస్తుంది. ఇట్లా అనిపిస్తుంది నాకు. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారేమో, నువ్వు అంటున్నావు, నీకేం అర్థమవుతుంది. నేను నాకు పెళ్లి ఇష్టం ఉంటే నేను ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని. నాకు నీకు నాకు సంబంధం లేదు, ఇన్ని రోజులు రిలేషన్లో ఉన్నవన్నీ మర్చిపోని చెప్పి వెళ్ళిపోయేదాన్ని. నీకేం అంటలే, నేనేమంటున్నాను నీకు? నేను గొడవ ఆడాలని నాకు లేదు. సిచ్యువేషన్ వద్దే, నన్ను నేను డిలీట్ చేయను. కోపం అంటే నువ్వు రీల్స్ డిలీట్ చేయమంటే కోపం రాదా? ఒకవేళ సపోజ్ ఏమన్నా అయింది, నువ్వు వెళ్ళిపోతే నాకు ఏమంటే నేను ఉంటాను కదా నీతో. నీకు అర్థమైతే ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత మన చేతిలో ఏమి ఉండదు తెలుసా? అన్న మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వెవడు, ఏం చేస్తావు, చూసుకున్నాం. మీ మామ రేపు పొద్దున ఎంతమందిని తీసుకొస్తాడో, ఏం చేస్తాడో అంటుండు. కాదు మనీ పోలీస్ స్టేషన్ పోయిందనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళ కూతురు. నీకు ఎందుకని మాట్లాడతారు ఇంతే తెలుసా?
ఇంతే మాట్లాడతారు. మా కూతురు మేము చంపుకుంటామో ఏమైనా చేసుకుంటామో మా కాడ ఉండండి మా కూతురు అంటారు. అప్పుడు ఏం మాట్లాడాలి నేను? అన్నేం మాట్లాడాలి? ఈడ వాళ్ళకి బాండింగ్ ఏం పట్టించుకోరు. ఈడ ఏమున్నాడు, అరే రావంతో లవర్ కదా ఈయన ఉండాలి. పోలీసులకి ఏమి ఉండదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్నారు వాళ్ళ కాడికి వెళ్ళిపోయి ఇట్లనే ఉంటుంది. పొద్దున్న మామ వచ్చిన కదా అన్న మాట్లాడతాడు, ఏదో ఒకటి చెప్తున్నాను. ఏడువకు నన్ను ఏడిపోయాకే. ఎందుకు నువ్వు పోవాలనుకున్నా? ఏడువకు మనం మాట నేను ఏదో ఒకటి చెప్తాను. మామ రేపు పొద్దున్న వచ్చినాక మాట్లాడాలి. పడుకోపోయి అదే మన పడుకున్న తప్ప రీల్స్ సీన్ డిలీట్ చేయకు. నేను మాట్లాడుకోవాలి. పడుకో.